guys, welcome back to YouTube channel Benny Chinu 7293. పోయిన వీడియో అయితే మీకు అయితే మిద్దె తోట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అయితే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మా అమ్మమ్మ అయితే మిద్దె పైన ఉన్న అన్ని చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ స్టార్ అయితే మా రాజమామ కొన్ని రాడ్స్ తీసుకొని అయితే మంచిగా స్టార్ షేప్లో తెచ్చి ఈ పేపర్స్ అయితే వేసిండు. ఈ ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటాము, లైటింగ్ పెడతాము, అంతా చేస్తాము. సో ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే ఈ అమ్మమ్మ అన్ని చెట్లు కవర్ చేస్తుంది. ఇది కృష్ణ చెట్టు. ఇది చిన్న చెట్టుని తీసుకొచ్చి నేను 100 రూపాయల స్టబ్లో పెట్టా. ఇది చూడు చక్కగా పెరిగి పెద్ద మాన్లాగా గుప్పటంగా తయారవుతుంది. దీంట్లో ఒక కాకర చెట్టు పడింది, చిట్టి కాకరకాయ. ఇదిగో ఈ చిన్ని కాకరకాయల చెట్టు. దీన్ని చిన్ని కాకరకాయలు కోసుకొని మనం నూనెలో వేపుకొని తింటే బాగుంటుంది. టేబుల్ రోజా పింక్ కలర్, చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టు పూలు వాడిపోయినట్టు ఉండే, లేకపోతే చెట్టు నిండా పింక్ కలర్లో బాగా పోస్తాయి. చెట్టు పత్తి మందారం, చెట్టు నిండా పూలు పోస్తాయి. పూసినప్పుడేమో తెల్లగా ఉంటాయి, మధ్యాహ్నానికి ఏమో పింక్ కలర్లో వస్తాయి, సాయంత్రానికి రెడ్గా వస్తాయి. ఈ ఉల్లి లిల్లీ, ఇది ఉల్లి లిల్లీ అంటారు. ఈ చెట్టు నిండా పూలు, ఈ మడిలు మొత్తానికి వేసాము. ఇవి వచ్చేసి గులాబీ మల్లి. ఇగో చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి చూడు, బాగా ఇది మొగ్గలన్నీ. ఇగో ఇవన్నీ ఇచ్చితే ఇదిగో ఈ సైజులో ఉంటుంది పువ్వు, ఈ సైజులో ఉంటుంది. దీన్ని గులాబీ మల్లి అంటారు. ఇది యాపిల్, సిమ్లా యాపిల్ అంటే ఇది. అదిగో లైట్ పక్కనే ఉన్నాయి చూడు కాయలు. ఇది నారింజి. అసలు ఎన్ని కాయలు కాసినాయో, ఎన్ని కోసేసాను. అన్ని గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా కనీసం 30-40 కాయలు కోసేసాను. ఇంకా చెట్టు నిండా పడ్డాయి. అవన్నీ పండితే తీయగా ఉంటుంది. ఇది బిర్యానీ ఆకు. ఈ చెట్టు అంతా బిర్యానీ చెట్టు. నేను ఒక ఆకు కోసి చూపిస్తాను. ఇట్లాంటి ఆకులు కోసి మనం కొంచెం ఎండబెట్టుకున్నాం అనుకో, ఈ ఆకుని ఎండినాక బిర్యానీలు వేసుకోవచ్చు. వంటలో పచ్చి ఆకు వేసినా కానీ మంచి వాసన వస్తుంది. ఇవన్నీ నేను గార్డెన్ బాపట్లలోనే తీసుకొచ్చా. ఇదిగో ఈ మడిలోనే ఇదిగో పుదీనా పెంచుకుంటున్నాను. ఇదిగో పుదీనా పెంచుతున్నాను. మల్లి అంటుంది దీంట్లో. ఇదిగో పనస చెట్టు ఉంది. వచ్చి కమల. ఇదిగో కమల కాయలు కాసి చూపిస్తాను. బత్తాయి చెట్టు. ఒక రమ్ము కొనేసి ఆ డ్రమ్ లో పెట్టేసా, అంటే పెద్ద అయినా కానీ ప్రాబ్లం లేకుండా ఉంటది. వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. నేను చిన్న కొమ్మ రోడ్డు అమ్మట కొంచెం ఇంత మొక్క తీసుకొచ్చి పెట్టా. అంతకు ముందు టబ్బుల్లో పెట్టాను, చక్కగా కాయలు కాసినాయి. ఆ టబ్బుల్లో మళ్ళీ ఎందుకని తీసి మడిలో పెట్టా. ఈ మడిలో పెట్టేటప్పటికి ఇదిగో చక్కగా పొదలాగా వచ్చేస్తాయి. ఈ సీజన్ కానీ ఎన్ని డ్రాగన్ ఫ్రూట్ పడవు, ఎరుపు తెలుపు ఇందులో. ఈ 2 రకాల డ్రాగన్ ఫ్రూట్. ఇది నిమ్మ చెట్టు. ఈ మొత్తం వేసి కూడా ఒక సంవత్సరంన్నర అవుతుంది మళ్ళు గట్టిచ్చేసినాక. అసలు కాయలు అయితే మనకి రోజు ఏదో ఒక రూపాయన 4-5 కాయలు పండు కాయలు దొరుకుతానే ఉన్నాయి. మనం ఇంట్లో వంటలకు ఉపయోగించుకుంటున్నాం. అయ్యో ఇంకా చెట్టు నిండా ఉంది ఇంకా పండు కాయలు. అయ్యి చెట్టు నిండా అసలుకి ఆకుల కన్నా కాయలే ఎక్కువ కనపడుతుంది. నిమ్మ చెట్టు చాలా బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. ఇది పాల సపోటా. అసలు ఇదైతే ఎన్ని కాయలు కాసినాయో. దీన్ని మాగేసాను 2-3 సార్లు. ఈ సపోటా ఇదిగో నిమ్మ కలిసి పెరుగుతుంది. ఇదిగో ఇది నిమ్మ, ఇది సపోటా. ఈ 2 ఒక మడిలో వేసాను పక్క పక్కన. ఇది కాయలు కాస్తుంది, నిమ్మకాయలు కాస్తున్నాయి, సపోటా కాయలు. సపోటాలు అయితే సారికి ఒక 20-15 కాయలు మంచిగా వస్తాయి. అవి తీసి మాగేస్తాను. మళ్ళీ అవి మాగేటప్పటికి ఇంకో 15 కాయలు వస్తున్నాయి. అట్లా ఈ చెట్టు మాత్రం ఎప్పుడు కాస్తానే ఉంది. అమ్మోళ్ళ టబ్బులో బొప్పాస్కాయ చెట్టు పెట్టా. అది 6 నెలలకే కాయలు కాస్తాయి అంట. ఆ టబ్బులో పెట్టాను, కొంచెం పెద్దదయింది చెట్టు. ఇట్లా కాకరకాయ వేసా. కాకరకాయ ఇత్తనం పడింది. ఇదిగో ఈ కాకరకాయ అంతా కొంచెం పెద్దగా అవుతుంది. దీన్ని ఇదిగో ఇక్కడ చిన్న పందిరిలాగేసి, ఈ పందిరికి పైన సువలాయి కట్టాను. దాంట్లో తాళ్ళు కట్టాను. తాళ్ళు మీద కలిస్తే ఈ కాకరకాయలు పైన కాస్తా ఉంటాయి. అంబా ప్రస్తుతానికి ఇదిగో ఇట్లా పెట్టుకున్నాను. బంగినపిల్లి మామిడి, అది కూడా బాపట్లో కొనుక్కొచ్చింది మామిడి చెట్టే. ఈ బ్యాగులో పెట్టా, ఈ క్యారీ బ్యాగుల్లో పెట్టాను.
దీంట్లో ఏం చేస్తానంటే బీరకాయ విత్తనాలు నాటా. అయ్యో కొంచెం పెద్ద అయ్యి కొన్ని కాయలు అయితే కాసినాయి. ఇప్పుడు మళ్ళీ ఎండలకి పాడైపోతున్నాయి చెట్లు అన్ని. ఇది పైనాపిల్ చెట్లు. అప్పుడు ఈ జ్యూస్ వాళ్ళ బండి కాడ తీసుకొచ్చి ఊరక నాటాం. అవి కానీ కొంచెం బాగా వస్తే పెద్ద టబ్బుల్లో పెడదాం. ఇవి ఇదిగో మిరియాల చెట్టు, ఇదిగో మిరియాల చెట్టు ఇది. ఇగో గుత్తులు గుత్తులు పడ్డాయి చూడు మిరియాలు. ఇవి నల్లగా వచ్చినాక తీసి కోసి ఎండబెట్టామంటే మనకు మిరియాలు వస్తాయి. ఇదిగో ఇట్లా మచ్చలు పడుతుంది ఆకు, ముందు ఉంది కొట్టించాలి. మంజూరు చెట్టు ఇదిగో ఇది కూడా చిన్న చెట్టు తెచ్చినాట. ఇదిగో చెట్టు నిండా ఆకులు వచ్చి ఇదిగో ఇట్ట కొమ్మలు వస్తున్నాయి. ఇది కూడా 6 నెలలకే కాయలు కాస్తాయి అంట. ఇవన్నీ కాయలే. ముందు చూపిస్తా. ఇదిగో ఇప్పుడే కాయలు పడుతున్నాయి. ఇదిగో ఇది కాయ, ఈ కాయ, ఇవన్నీ కాయలే ఇప్పుడే పడుతున్నాయి పూత. ఇది కాపు బాగా వస్తుందమ్మా, హైబ్రిడ్ అన్నారు, తీసుకొచ్చి పెట్టాయి. ఇది అంజూరు చెట్టు. ఇది వచ్చి టేబుల్ నిమ్మ. ఇది కొంచెం కాయ ఊరినాక ఎల్లో కలర్ లో వస్తాయి అంట. లోపల ఎలా ఉంటదంటే ఆరెంజ్ షేడ్ లో ఉంటాయి అంట ఈ కాయలన్నీ. ఆ గార్డెన్ ఆయన చెప్పాడు, సరేనని తెచ్చి నాటేమో. ఇప్పుడే కాయలు పడ్డాయి. దీంట్లో కూడా ఇదిగో ఒక బీర మొక్క పెట్టా. ఆ బీర మొక్క కొంచెం పెద్దదయ్యి ఇదిగో ఇట్లా అల్లుకుంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టా. ఇందులో కూడా ఇదిగో మట్టి మనకి ఇది గట్టి బోలుగా ఉండాల. ఇట్లా ఉండయి అనుకో మనకి బాగా వస్తాయి. ఈ మిరప చెట్లన్నీ కొంచెం పెద్ద అయినాక కాయలు కాస్తాయి. ఇదిగో ఇవన్నీ పుచ్చకాయలు పడ్డాయి బాగా. అవి కాసి కొంచెం లావు అయితే అట్లా పందిరి మీద కల్లిద్దాం. ఇవిగో కాయలు, ఇవో ఇవన్నీ బాగా పిందులు పడ్డాయి. ఈ డబ్బుల్లో నేను కాకర చెట్లు, వంగ చెట్లు పెట్టా. ఇదిగో ఈ టబ్బుల్లో సిమెంట్ తోటలు ఇవన్నీ పోపించాను అనమాట సొంతంగా. ఇదిగో మిరప ఒకదానికి ఒకటి అల్లుకుంటున్నాయి బాగా. ఇదిగో ఇది కూడా కాకరే పందిరిలాగా అల్లిస్తే పైకి వెళ్తాయి. ఇదిగో ఈ మిరప, ఇది మిరప బ్యాగుల్లో పెట్టి. ఈ సిమెంట్ తోటలో వంగ చెట్లు వేసా. ఇవిగో ఇవి తెల్ల వంకాయ. ఒకసారి పడ్డాయి కొన్ని కాయలు, మళ్ళీ మళ్ళీ పడతాయి. ఈ చెట్లన్నీ నేను ఎంతో ప్రేమతో ఇష్టంతో పెంచుకుంటున్నా. ఈ ఎండలకి కొన్ని పాడైపోతున్నాయి, చాలా బాధేస్తుంది. అయినా కానీ నీళ్లు ప్రతిరోజు పోస్తున్నాను. చాలా పచ్చగా ఉన్నాయి. మీరు కూడా పెంచుకోండి. మీకున్న ప్లేస్లో మీరు కూడా కొన్ని చెట్లు పెంచుకోండి.